స్వప్నకి పాప పుట్టిందని తెలిసి అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక స్వప్ననైతే ఇంటికి తీసుకువస్తారు. ఇక స్వప్నని ఇంటికి తీసుకువచ్చి హారతి ఇస్తూ ఉంటుంది కావ్య. ఇక కావ్య హారతి ఇచ్చి వాళ్ళనైతే లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని పాపను చూసి మురిసిపోతూ ఉంటారు. అలా మురిసిపోతూ ఉండడం చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో రాజుకి అయితే డాక్టర్ కాల్ చేసి మీకు గుడ్ న్యూస్ అని చెప్పి అంటారు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అడిగితే ఇలా అంటూ ఉంటారు, మీ తాతయ్య గారు కోమాలో నుండి బయటకు వచ్చారని చెప్పి అంటారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళ తాతయ్య కోమా నుండి బయటకు వచ్చారని తెలిసి కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాజు వాళ్ళ బామ్మ అయితే అక్కడ బావ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మనం బావ కోసం వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజు వాళ్ళ తాతయ్య దగ్గరకు హాస్పిటల్కి వెళ్తారు. ఇక రాజు వాళ్ళ తాతయ్య దగ్గర అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇంతలో అతనికైతే మెలకువ వస్తుంది. మెలకువ రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ చిట్టిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక అతనికి మెలకువ రావడంతో అక్కడ ఉన్న కావ్య రాజు సంతోషిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.